వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అవును, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి టారిఫ్ వార్తో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ మిత్ర దేశం అంటూనే భారత్ దిగుమతులపై 50% సుంకాలను విధించారు. ఈ టారిఫ్లతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావితమవుతోంది. అయినప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలమైనది కావడంతో ట్రంప్ టారిఫ్లను తట్టుకుంటుంది. కానీ ఎన్నాళ్ళిలా? ట్రంప్ టారిఫ్లకు అంతం లేదా? అగ్రరాజ్యం అమెరికాను అడ్డుకునే శక్తి ప్రపంచ దేశాలకు లేదా అంటే ఉందనే చెప్పుకోవాలి. కానీ ఎలా? కానీ అన్ని దేశాలు ఏకమైతే అదేమి పెద్ద విషయం కాదంటున్నాయి బ్రిక్స్ దేశాలు. అందుకే బ్రిక్స్ దేశాలు బలంగా మారుతున్నాయా? అమెరికాను అడ్డుకునే వ్యూహాలు రచిస్తున్నాయా? భారత్తో పాటు బ్రిక్స్ దేశాల్లో కీలక భూమిక పోషిస్తున్న బ్రెజిల్పై కూడా ట్రంప్ 50% టారిఫ్లు విధించారు. బ్రిక్స్ వ్యూహాలు రాజకీయ సంబంధాల నేపథ్యంలోనే బ్రెజిల్పై కూడా ట్రంప్ కక్ష తీర్చుకున్నారు. కానీ ఇలాగే ప్రపంచ దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధించుకుంటూ పోతే అమెరికాకే నష్టమా? ట్రంప్ చర్యలతో గ్లోబల్ సౌత్ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడమే కాక ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి పునాదులు వేసినట్టవుతుందా? బ్రిక్స్ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అమెరికాను ఢీకొట్టేలా ట్రంపే తయారు చేస్తున్నారా? భారత్పై అమెరికా చర్యలు ఏనుగును ఎలక ఢీకొట్టినట్లే ఉన్నాయని అమెరికా ఆర్థికవేత్త అయిన రిచర్డ్ ఓల్ఫ్ చెబుతున్నారంటే అమెరికా తన గొయ్యి తానే తోడుకుంటున్నట్లేనా? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్ వార్తో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అందులో ముఖ్యంగా భారత్ మిత్ర దేశం అంటూనే భారత దిగుమతులపై 50% సుంకాలను విధించారు. అవి ఇటీవలే అమల్లోకి వచ్చాయి. ఈ టారిఫ్లతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావితం అవుతుంది. అయినప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలమైనది కావడంతో ట్రంప్ టారిఫ్లను తట్టుకుంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2025 నాటికి ప్రపంచ వాణిజ్యంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో భారతదేశం అమెరికా నుండి ఎదుర్కొంటున్న టారిఫ్ వార్ అనేది ప్రపంచ ఆర్థిక వేదికపై చర్చనీయాంశంగా మారింది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రెండవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే భారత్పై గరిష్టంగా 50% దిగుమతి సుంకాలు విధించడం అన్నది ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అయితే భారత్పై టారిఫ్లు విధించడానికి అగ్రరాజ్యం అమెరికా 4 ప్రధాన కారణాలు చూపిస్తుంది. అందులో రష్యాతో సైనిక సంబంధాలు ఉన్నాయని ఆగ్రహంతో ఉంది. భారత్కి S-400 వంటి ఆయుధ వ్యవస్థలు రష్యా నుండి కొనుగోలు చేయడం, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రో శాంక్షన్ యాక్ట్ కాస్టా చట్టానికి వ్యతిరేకంగా ఉందనేది ప్రధాన ఆరోపణలు కాగా, బ్రిక్స్ లో భారత్ క్రియాశీలకంగా వ్యవహరించడం, బ్రిక్స్ సమూహంలో చురుకైన పాత్ర పోషిస్తూ డాలర్కు ప్రత్యామ్నాయంగా క్రిప్టో కరెన్సీ వంటి ప్రయత్నాల్లో పాల్గొనడం కూడా అమెరికాకు ఆగ్రహం తెప్పించే అంశాలు. అంతేకాకుండా అమెరికాకు భారత్తో వాణిజ్య లోటు ఎక్కువగా ఉండటాన్ని సమర్థిస్తూ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఇక మరోవైపు అమెరికాలో పారిశ్రామిక ఒత్తిడిలు మరో ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ట్రంప్ టారిఫ్లతో భారత్లో తీవ్రంగా నష్టపోయే రంగాలు టెక్స్టైల్ పరిశ్రమ, జ్యువెలరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు తీవ్ర ప్రభావితం అవుతాయి. టెక్స్టైల్ పరిశ్రమలో భారత వస్త్రాలపై ధర పెరిగిపోవడంతో యుఎస్ దిగుమతులు తగ్గాయి. జ్యువెలరీ రంగంలో బంగారం, వజ్రాభరణాలపై సుంకం పెరిగి మన దేశంలో సామాన్యుడు ఆభరణాలు కొనే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ టారిఫ్ యుద్ధం కేవలం అమెరికా, భారత్ మధ్య పరిమితం కాకుండా గ్లోబల్ ట్రేడ్ ఆర్డర్లపై కూడా ప్రభావం చూపింది.
ఈ క్రమంలో అమెరికా నిర్ణయాలను భారత్ వ్యతిరేకిస్తూ నెగోషియన్లు, WTO ఫిర్యాదుల పరిశీలన, మార్కెట్ వైవిధీకరణ వంటి చర్యలు ప్రారంభించింది. అయితే అలాగే యూరప్, గల్ఫ్ దేశాల వైపు ఎగుమతులను పెంచేందుకు వ్యూహాత్మకంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయాలు ఎలా నిర్మించాలి, అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమానత్వం కల్పించాలా అనే అంశాలు తిరిగి చర్చకు వచ్చాయి. భవిష్యత్తులో అమెరికా పాలన మారితే టారిఫ్లు తగ్గించే అవకాశం ఉంది. లేదంటే భారత్ వంటి దేశాలు దక్షిణ దేశాల మధ్య బలమైన వాణిజ్య మద్దతుతో ప్రత్యామ్నాయ వ్యూహాలను అనుసరించే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్ వార్ భారతదేశం ఆర్థిక శక్తిని సవాలు చేయడమే కాదు, గ్లోబల్ వాణిజ్యంలో న్యాయం, సమతుల్యత వంటి మూల్యాలను ప్రశ్నించే చర్యగా మారింది. దీన్ని భారత్ వ్యూహాత్మకంగా ఎదుర్కొంటూ కొత్త మార్కెట్లలో అవకాశాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతుంది. ట్రంప్ టారిఫ్ వారికి ఇక చెక్ పెట్టాలని బ్రిక్స్ దేశాలు నడుం బిగించాయా? అందులో భాగంగా సైలెంట్గా బ్రిక్స్ దేశాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయా? బ్రిక్స్ దేశాలు బలంగా మారితే అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయొచ్చా? అందుకే పలు దేశాలు చేతులు కలిపి అమెరికాను అడ్డుకునే వ్యూహాలు రచిస్తున్నాయా? అందులో భాగంగానే అమెరికా టారిఫ్ల వేళ అగ్రరాజ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన జపాన్ను తమ వైపు తిప్పుకొని భారత్ తన వ్యూహాన్ని అమలు చేస్తుందా? భారత్, జపాన్ కలిసి అమెరికాకు ఇచ్చిన షాక్ ఏంటి? అయితే ట్రంప్ టారిఫ్ వార్లు ఒక్క భారత్ పైనే కాదు, పలు దేశాలపై కూడా విధించింది. బ్రిక్స్లో కీలక భూమి పోషిస్తుందనే కారణంతో బ్రెజిల్పై కూడా 50% టారిఫ్లు విధించారు. ఇక బ్రిక్స్ వ్యూహం, రాజకీయ సంబంధాల నేపథ్యంలో ఆ దేశంపై కూడా టారిఫ్ వార్ ప్రకటించారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుందన్న కారణంతో రష్యాతో వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా నిషేధించింది. హమాస్ మద్దతిస్తుందన్న ఆరోపణలతో పాటు అణుశక్తి దేశమంటూ ఇరాన్పై కూడా వాణిజ్యాన్ని పూర్తిగా నిషేధించింది. ఇక మిగిలిన చైనా, దక్షిణాఫ్రికా దేశాలపై 30% టారిఫ్లు విధించారు. దీంతో ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఇవే కాక బ్రిక్స్ దేశాలకు మద్దతు పలుకుతున్నాయనే కారణాలు చూపిస్తూ పలు దేశాలపై కూడా ట్రంప్ 10% అదనపు టారిఫ్లను విధించారు. ఈ క్రమంలో టారిఫ్లు ఎదుర్కొంటున్న దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా స్ట్రాంగ్గా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ, ఆర్థిక నిపుణులు. 2025 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక కీలక మలుపు తిరిగింది. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చాక భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా వంటి బ్రిక్స్ దేశాలపై భారీ టారిఫ్లు విధించడం ప్రారంభించారు. ఈ చర్యలతో గ్లోబల్ సౌత్ దేశాల మధ్య ఏకత, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి పునాదులు వేసినట్టవుతుంది. బ్రిక్స్ దేశాలు ఏకతాటిపైకి వచ్చి అమెరికాను ఢీకొట్టేలా తయారు కానున్నాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా యుఎస్ ఆర్థిక వ్యవస్థ రిచర్డ్ వోల్ఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై అమెరికా చర్యలు ఏనుగును ఎలక ఢీకొంటున్నట్లే ఉన్నాయని పేర్కొన్నారు. ఇక భారత్కు వ్యతిరేకంగా యుఎస్ కఠినంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. India is now, according to the United Nations, by population, the largest country on earth, having outgrown China, which used to have that position. If you do what the United States, what Mr. Trump is doing with these threats against India, who has a long historical relationship with Russia going back to the days of the Soviet Union and ever since, you are playing with a very different adversary. If you shut off the United States to India,
by big tariffs, India will have to find other places to sell its exports. But like Russia found another place to buy to sell its energy, India will sell its exports no longer to the United States, but to the rest of the BRICS. And what you're doing is you're hothouse fashion developing the BRICS to be an ever larger, more integrated, and successful economic alternative to the West. We are watching, as you put it, a historic moment, but it will be, for those with some humor, it will be the spectacle of the United States acting like it's the world's tough guy, as what it actually does is shoot itself in the foot. అమెరికా ఇలా వ్యవహరించడం వల్ల అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా ఉండే అన్ని దేశాలు ఏకమైతే చివరికి నష్టపోయేది అమెరికానే అంటూ అసహనం వ్యక్తం చేశారు. అధిక సుంకాల నేపథ్యంలో యుఎస్తో సంబంధాలు తెగిపోతే భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తుందని, ఈ చర్య బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తుందని చెప్పుకొచ్చారు. రష్యా ఇతర దేశాలతో విక్రయాలు జరుపుతున్నట్లే భారత్ కూడా ఇకపై తన వస్తువులను యుఎస్కు కాకుండా మిగిలిన బ్రిక్స్ దేశాలకు విక్రయిస్తుందన్నారు. ప్రపంచ ఉత్పత్తుల్లో చైనా, భారత్, రష్యాలతో పాటు బ్రిక్స్ దేశాల వాటా 35% ఉందని, దీంతో G7 వాటా 28% తగ్గిపోయిందని వోల్ఫ్ పేర్కొన్నారు. అంతేకాదు, ట్రంప్ విధిస్తున్న సుంకాలు బ్రిక్స్ కూటమి దేశాలను పోషిస్తున్నాయని రిచర్డ్ వోల్ఫ్ హెచ్చరించారు. అధ్యక్షుడి చర్యలు బ్రిక్స్ ను మరింతగా అభివృద్ధి చెందేలా చేస్తున్నాయన్నారు. పశ్చిమ దేశాలకు అవి ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారతాయన్నారు. సోవియట్ కాలం నుంచి భారత్, అమెరికాల మధ్య దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని వోల్ఫ్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం న్యూఢిల్లీపై అమెరికా తీసుకుంటున్న చర్యలు కఠినంగా ఉన్నాయన్నారు. దీని కారణంగా అమెరికా తనను తాను దెబ్బతీసుకుంటుందని వ్యాఖ్యానించారు. మరోవైపు పుతిన్కు మద్దతిచ్చి భారత్ మూల్యం చెల్లిస్తుందని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరిక ధోరణితో వ్యాఖ్యానించారు. ఇక తాజాగా ఉక్రెయిన్పై రష్యా భీకర దాడిని ప్రస్తావిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి పుతిన్ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న భారత్, చైనా, బ్రెజిల్ సహా ఇతర దేశాలకు హెచ్చరిక. మీ చర్యల కారణంగా అమాయకపు ప్రజలు, పిల్లలు మరణిస్తుంటే మీరెలా ఫీల్ అవుతున్నారు? పుతిన్కు మద్దతిచ్చినందుకు గాను భారత్ భారీ మూల్యం చెల్లిస్తుంది. మిగిలిన వారు కూడా త్వరలోనే చెల్లిస్తారంటూ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి రష్యా చమురు వ్యాపారానికి ఆయన లింకు పెట్టి మాట్లాడుతున్నారు. ఇటీవల ఎన్బీసీ మీట్ ది ప్రెస్లో కూడా రష్యా చమురు కస్టమర్లపై ఒత్తిడి పెంచి యుద్ధాన్ని ఆపాలని నిర్ణయించుకోమన్నారు. చమురు, గ్యాస్ల నుంచి ఆదాయం లేకపోతే రష్యా కుప్పకూలిపోతుందన్నారు. తమ లక్ష్యం భారత్, చైనా, బ్రెజిల్ను అణచివేయడమేనని గ్రాహం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత్ నుంచి రష్యా చమురును ఎవరు కొనుగోలు చేయవద్దని ఐరోపా సమాఖ్య దేశాలను ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికా టారిఫ్లకు భారత్తో సహా బ్రిక్స్ దేశాలు తలొగ్గట్లేదు. బ్రిక్స్ దేశాలే కాదు, జపాన్తో సహా పలు దేశాలు అమెరికా బెదిరింపులకు ఏమాత్రం భయపడడం లేదు. ట్రంప్ను అసలే లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా జపాన్ తాజాగా అవలంబిస్తున్న పరిణామాలతో అమెరికాను స్కిప్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక ఇందుకు జపాన్ అవలంబిస్తున్న వ్యూహాలు అద్దం పడుతున్నాయి. And we will see where all this goes, but I'm hoping that 2026 will be the year of dialogue and the year of confidence building and a year that will lead to breakthroughs that were not even thought to be possible just a few years ago. Syria is very much of a problem. The United States has a policy of one Syria with a federalist types of system. I support that policy, but Syria has much to prove to me in the region
before that can happen. I support lifting the sanctions, but I want conditions on sanctions relief with a snapback in case Syria doesn't perform. I want to congratulate our European partners today for imposing a snapback on the Iranian regime. That decision was required by Iran's behavior. What will I do next on Iran? I intend to take the legislation that I've drafted against Putin's Russia, putting tariffs on those countries who buy Russian oil and gas and do not help Ukraine, that if you do buy cheap Russian oil and gas, there'll be a tariff on your products coming into the United States. President Trump put a 50% tariff on India a couple of days ago. I want India, Brazil, and China to pick between Russian cheap gas and the American economy to drive Putin to the table. I'm going to take that same idea and apply it to Iran. Next year, I hope to have legislation, if not before next year, that would put a tariff on any country that buys Iranian oil and gas. Any products coming into America would be tariffed if you continue to prop up the Ayatollah by buying his oil and gas. Let's take some questions. Thank you. Yes, sir. వాణిజ్య చర్చల్లో భాగంగా టోక్యోతో పెట్టుబడుల ఒప్పందం చేసుకునేందుకు అమెరికా సిద్ధమైంది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది కుదిరే సంకేతాలు కనిపించట్లేదు. ఈ ఒప్పందం నిమిత్తం చేపట్టాల్సిన యుఎస్ పర్యటనను చివరి నిమిషంలో జపాన్ మంత్రి రద్దు చేసుకోవడమే ఇందుకు కారణం. పైగా భారత ప్రధాని నరేంద్ర మోదీ టోక్యో పర్యటన వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ జపాన్ చేరుకోవడంతో ఇందులో అమెరికాకు షాక్ ఇచ్చే వ్యూహాలు రచిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం మోదీ టోక్యోలో దిగారు. ఈ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని ఇషిబాతో మోదీ ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్నారు. మరోవైపు ఈ పర్యటన వేళ జపాన్ వాణిజ్య మంత్రి రియోషి అకజవా అమెరికా టూర్ను రద్దు చేసుకున్నారు. దీంతో ఈ 2 దేశాల మధ్య జరగాల్సిన $550 బిలియన్ పెట్టుబడి ప్యాకేజీ ఒప్పందం ఆలస్యం కానుంది. ఇక ఇదిలా ఉంటే అమెరికా టారిఫ్ల వేళ అగ్రరాజ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు టోక్యో సిద్ధమైంది. దీంతో జపాన్పై టారిఫ్లను 25% నుంచి 15% తగ్గించాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. ఇందుకోసం వాణిజ్య మంత్రి గురువారం అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో అధికారికంగా ఒప్పందం కుదరాల్సి ఉండగా ప్రస్తుతం అది రద్దయిపోయింది. ఇక ఈ పెట్టుబడులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో ఇంకా కొన్ని అంశాలను చర్చించాల్సి ఉన్నందున రియోషి తన పర్యటనను రద్దు చేసుకున్నారని జపాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇక ఈ ఒప్పందంలో భాగంగా లాభాల్లో అత్యధిక వాటా అమెరికా తీసుకోవాలని భావిస్తుంది. దీనిపై టోక్యో అంగీకారానికి రాలేకపోతుందని తెలుస్తుంది. అయితే జపాన్ పర్యటనలో ఉన్న మోదీ టోక్యోలో జరిగిన ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. భారత్ జపాన్ల మధ్య భాగస్వామ్యం కేవలం వ్యూహాత్మకమే కాదని అదొక స్మార్ట్ బంధమని అభివర్ణించారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాలు కేవలం మన వృద్ధిని గమనించడమే కాకుండా మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని అన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, పారదర్శక విధానాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మనదే అని స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులు కేవలం పెరగడమే కాకుండా అవి రెట్టింపు అవుతున్నాయని ఆయన వివరించారు. ఈ 2 దేశాల కలయిక ఆసియా శతాబ్దంలో స్థిరత్వం, వృద్ధి, శ్రేయస్సును నిర్దేశిస్తుందని ఆయన అన్నారు. సాంకేతిక రంగంలో భారత్, జపాన్ కలిసి పనిచేసే అవకాశాలపై మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్, అంతరిక్ష రంగాల్లో భారత్ ఎంతో ధైర్యమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టింది. జపాన్ సాంకేతికత, భారత ప్రతిభావంతుల మేధస్సు కలిస్తే ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించవచ్చు అని మోదీ తెలిపారు. ఇక ఈ 2 దేశాల ఉమ్మడి ప్రయోజనాలు ఉమ్మడి శ్రేయస్సుగా మారాయని, జపాన్ వ్యాపారులకు భారత్ ఒక మంచి వేదిక అని ఆయన పేర్కొన్నారు. పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ అండ్
ट्रेड प्रीफेक्चर पार्टनरशिप, ये प्रमुख बातें हैं। हमने अगले 10 वर्षों में जापान से भारत में 10 ट्रिलियन येन निवेश का लक्ष्य निर्धारित किया है। भारत और जापान के स्मॉल एंड मीडियम एंटरप्राइजेस और स्टार्टअप्स को जोड़ने पर विशेष बल दिया जाएगा। भारत और जापान बिजनेस फोरम में भी मैंने जापानी कंपनियों को कहा, मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड। फ्रेंड्स, हमारा ज्वाइंट क्रेडिट मैकेनिज्म ऊर्जा के लिए एक बड़ी जीत है। इट शोज दैट आवर ग्रीन पार्टनरशिप इज एज स्ट्रांग एज आवर इकोनॉमिक पार्टनरशिप। इसी दिशा में हम सस्टेनेबल फ्यूल्स इनिशिएटिव्स और बैटरी सप्लाई चेन पार्टनरशिप भी शुरू कर रहे हैं। हम इकोनॉमिक सिक्योरिटी कोऑपरेशन इनिशिएटिव लॉन्च कर रहे हैं। इसके तहत क्रिटिकल और स्ट्रेटेजिक क्षेत्रों में एक व्यापक अप्रोच के साथ आगे बढ़ा जाएगा। हाई टेक्नोलॉजी के क्षेत्र में सहयोग हम दोनों की प्राथमिकता है। ఏదేమైనా అమెరికాను అడ్డుకోవడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ట్రంప్ టారిఫ్ వార్కు ఎండ్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు ఏకతాటపైకి వచ్చి బ్రిక్స్ దేశాలకు సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. మరి అగ్రరాజ్యం అమెరికాను నిలువరించే బ్రిక్స్ దేశాల ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది వేచి చూడాలి.